పెద్దమ్మ నమస్తే. నమస్తే. ఏ నుంచి వచ్చారు? మా కొన్నేళ్ళ అత్మూర మండల్, సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి జిల్లా. మా లక్ష్మీదేవి గ్రూపు, లక్ష్మీదేవి గ్రూప్ లో నేను సభ్యురాలను. ఇక రేవంత్ రెడ్డి ఇక్కడ వస్తాడని వచ్చినాము. 5 హామీలు ఒప్పుకున్నాడు, ఏదో 2 ఇచ్చిండు. 500 గ్యాస్ అన్నాడు, 910 రూపాయలు ఇచ్చి నింపించుకుంటున్నా. అవి పడతలేవు అవి. 2025 ఇస్తాడు, అవి వేయలేడు. 4000 పెంచిన అవి వేయలేడు. ముసలోళ్ళు ఆడ తిడుతున్నాడు ముసలోళ్ళు. ఒక నెల గెలిపిస్తుంది, ఒక నెల గెలిపిస్తుంది. భూముల రేట్లు ఆడిపోయినాయి, బంగారం రేట్ ఎక్కువ అయింది. అది తెలుసు చెప్పండి, అనగా చెప్పండి. జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నారని చెప్తుంది. రాలేవు ఇంకా, ఇప్పుడుకేమో రాలేవు. 10 లక్షలు ఇచ్చిండు, జీరో వడ్డీ రాలేదు. ఇప్పుడు మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. మరి కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండే, బంగారం తక్కువ ఉండే. పిల్లల లగ్గాలు ఎట్లా చేయాలి? భూముల రేట్లు ఎక్కువ ఉండే, భూముల రేట్లు దిగిపోయినాయి, బంగారం ఎక్కువ అయింది. ఇప్పుడు పిల్లలు 1-2 ఉన్నారు, ఎట్లా చేయాలి? మొత్తం భూమి లేని ఉంటారు, ఎట్లా చేస్తారు పెళ్లిళ్ళు? తక్కువ చేయమని చెప్పండి. అంటే ఆడవాళ్ళని కోటీశ్వరులు చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్తుండే కదా. అవుతున్నది, ఏం చేస్తున్నాడు? బస్సు పీరియడ్ తీసేయాలి, సమానం. నేను చెప్పేది బస్సు పీరియడ్ తీసేయాలి. తీసేసి మొగోళ్ళకు ఇప్పుడు 40 రూపాయలు టికెట్ ఉన్నది, 20 చేసి పెట్టమని అంతే. ఏం మంచిది? ముసలము వయసులము సంకల్పం ఎత్తుకొని రోజు ఎత్త పోతున్నారు ఆడళ్ళు. మొగోడు ఆడుంటాడు, మొగోడు ఇస్తే మనకు ఆడలకు. అందరు సమానం చేయాలి, ఆడలో మొగోళ్ళకు. వాళ్ళని కూడా తీసేసినట్టు చేయొద్దు. పడలేవు పైసలు, పడలేవు. 920 రూపాయలు ఆడవేళ్ళు పెళ్లి చేయాలంటే ఎంతో కష్టమైన పని ఈ రోజుల్లో. మరి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తా అని చెప్తున్నాడు. 1,00,000 రూపాయలు తులం బంగారం వేయలేడు, సచిన 10 లక్షలు అవి వేయలేడు. ఆయన ఉన్న కేసీఆర్ ఇచ్చిండు అన్ని తర్వాత, కానీ నేను బదలాం అయిపోతాడు ఇప్పుడు. సభ పెడుతుండగానే మంచిగా వచ్చినావు. మరి అడుగుదామని వచ్చిన ఇవే భూములు బంగారం రేట్లు 1,00,000 రూపాయలు బంగారం. ఇప్పుడు ఏమంటే ఒక గుంట భూమి లేని వాళ్ళు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి? వాడు ఇస్తావా 10 లక్షలు పెడతావా? 10 బంగారం బండి 1,00,000 రూపాయల బండి అంటే ఏమి ఇవ్వాలి, ఏం పెట్టాలి? గతి లేని వాళ్ళు. ఇవే చెప్పేటి బస్సు మాత్రం తీసేయాలి. అందరు సమానం, మీకు మాకు సమానం చేయాలి. 40 రూపాయలు టికెట్ ఉన్నాయి, 20 రూపాయలు చేయాలి అంతే. సభ పెట్టండి కదా పెద్ద మొత్తంలో. మీ ఆడవాళ్ళందరికీ 2,500 నెలకి ఇస్తా అని చెప్పారు కదా. ఈ రోజు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నావా? ఇచ్చే అవకాశం ఉన్నదని అనుకుంటున్నాం, కానీ ఏమో ఇల్లు రాసుకపోయాడు. ఇస్తాడు ఎట్లా, ఇంట్లో అయితే రాసుకపోయాడు. అవి బోలే బ్యాంక్ में अमाउंट पैसा डालता చెప్పిన డబ్బులు ఇస్తారంట, రాలేదు. ఇల్లు ఇస్తున్నా అంట, అది ఒకటి లిస్ట్ వచ్చింది, ఇప్పుడు ఇస్తుంది, ఇక్కడ ఇస్తుంది, అది ఏం లేదు. మనం ఎలా నమ్మకం? ఇంత మాట పెద్ద పెద్ద మాట చేసిన మాటతో ఏం రాదు, ఏం రాదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఓట్లు వేసినందుకే మేము గెలిచినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్తున్నది. ఆడవాళ్ళకి 2,500 ఇస్తా అన్నది, ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తుంది, 500 అస్సలు లేదు. ఫ్రీ కరెంట్ అస్సలు లేదు. ఎవరొకడికి ఇచ్చిందో ఎవరొకడికి ఇవ్వట్లేదు. బ్యాంక్ లో డబ్బులు ఎక్కడికి వేస్తున్నా 4 మందికి లేదు. ఇది పద్ధతి ఏముంది? నేను వేసిన చెప్తున్నా, వేసినది అందరికి వేయాలి కదా. 4 ఇళ్ళకి కరెంట్ ఫ్రీ ఇస్తున్నా, 4 ఇళ్ళకి ఇంకా డబల్ రేట్ ఉన్నది, కరెంట్ బిల్ ఎక్కువ పెడుతున్నాయి. ఎలా చేయాలి మనం? మీరు లేడీస్ కి చేసినది అందరికి సమానం చేయాలి. ఒక్కటి సమానం ఏముంది? బస్ ఫ్రీ అంతే, దేంతో వేరే ఏం లేదు. ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా మా ప్రభుత్వం బస్ ఫ్రీ చేసి చూపెట్టింది అని చెప్తున్నాడు. డబ్బులు రావాలి, చెప్పిన డబ్బులు ఇస్తాడా చెప్తున్నా, డబ్బులు రావట్లేదు. బ్యాంక్ లో డబ్బులు వేస్తాడా, అది రావట్లేదు. కరెంట్ బిల్ ఇవ్వట్లేదు, జీరో ఇస్తున్నా, కరెంట్ బిల్ జీరో లేదు. 2 మందికి 4 మందితో తప్పేస్తున్నా. ఇది ఏం పద్ధతి ఉంది? మీరు చెప్పిన మాట ఏముంది, చేస్తున్న మాట ఏం చేస్తున్నా? వీళ్ళంట్లోనే కరెంట్ బిల్ 0%, మాకు కరెంట్ బిల్ 1,000 రూపాయలు, 2,000 రూపీస్ ఎలా వస్తున్నది? మేమేం చేయాలి? 200 యూనిట్లకు కాల్చిన వరకే ఫ్రీ అని చెప్పండి కదా. ఎక్కువ కాల్చుకుంటే ఇయ్యారు కదా. ఏంటి 200 యూనిట్లకు పైగా కాల్స్తే ఇయ్యారు కదా. అదే సార్, 200 జీరో చెప్పారు కదా, 200 అది కూడా రావట్లేదు కదా. దాని లోపల మాకు లోపల ఉంది, 1,000 రూపాయలు బిల్ పెడుతున్నా, వాళ్ళకి జీరో ఇస్తున్నా, నాకు 1,000. ఏం లాభం అన్నా? ఏం లాభం చెప్పు? ఇచ్చిన సమానంగా మంచి
మీరు మీ దగ్గర నుంచే మాకు ఫ్రీ ఏమి ఇచ్చిందో మరి అది చెప్పు. మా దగ్గర నుంచే తీసుకొని మాకు ఇస్తున్నా మీరు. అంటే ఇప్పుడు జీరో వడ్డీ రుణాలని ఇస్తున్నా అని చెప్తా ఉంది కదా ప్రభుత్వం, మరి జీరో వడ్డీ రుణాలు వస్తున్నాయా? ఎవరు ఇప్పుడు వరకైతే ఎవరికి రాలేదు సార్. మాకు తెలిసిన వాళ్ళ మా ఊరు వాళ్ళకి ఎవరికి రాలేదు, ఎవరికి రాలేదు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి గారిని చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? అదే అడుగుతున్నా సార్, మీరు చెప్పిన కదా గెలవాలైతే మీకు అన్ని మాట చెప్పినా, మరి ఇప్పుడు ఫ్రీ చేస్తావు మాకు, ఇప్పుడు ఇస్తాదు మాకు, అది కూడా అడగాలి కదా మీరు. సరే, ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అయితే కొంచెం 500 వరకే వస్తుంది, ఇప్పుడు 8,000. సరే సమ్మర్ లో కానీ వదిలేసాయి, సమ్మర్ లో ఎక్కువ, వింటర్ సీజన్ లో కూడా అంత కరెంట్ బిల్ వస్తుంది. 500 తోని తక్కువ లేదు. ఏం చేయాలి? ఏముందంటున్నా ఎంత మేము కాల్చున్నా, మీరు ఎంత పిలుస్తున్నా మాకు. ఎవరికి వెళ్ళలేదు మాకు తెలియలేదు, ఒకటి పోయాలి. ఎవరికి వెళ్ళాలి? ఒకటి ఆఫీస్ లేదు, ఒకటి చెప్పిన వాళ్ళ లేదు సరికి, ఇక్కడ పోయి ఎవరికి వెళ్ళాలి సార్? సరే మీరు ఆఫీస్ నంబర్ ఇవ్వు, ఫోన్ మాకు తెలియలేదు, అక్కడ పోనా చెప్తున్నా, ముఖం పైన చెప్పి వెళ్ళిపోతున్నా. ఏం చేయాలి మనం? ఇంత చిన్న చిన్న పిల్లలకి తీసుకొని పొద్దు నుంచి సాయంత్రం పని చేస్తున్నాం, ఏం లాభం లేదు.